సుబ్రహ్మణ్యం కేసులో సాక్షులని ప్రలోభాలకు గురి చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నటువంటి అనంతబాబుని ఎట్టకేలకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్పవరం పోలీసులను తరలిసినట్టు తెలుస్తోంది. కోర్టు పరిధిలోనే అనంతబాబుని అదుపులోకి తీసుకున్నారు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. అనంతబాబుని అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. సో రాజమండ్రి కోర్టు దగ్గర అదుపులోకి తీసుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో అక్కడ ఆ కనబడుతున్న వ్యక్తి ఆయనే అనంతబాబు. సో అనంతబాబు పేరు చెప్తేనే కొన్ని గ్రామాలే గతంలో ఆర్టీలో మీరు చూస్తుంటారు. సో గ్రామాలే కొంతమంది యూత్కి వాళ్ళందరికీ కూడా ఎక్కువ మొత్తంలో ఆయన చేసేటువంటి నిర్వాహకం అది ఏ పనైనా కానివ్వండి, ఆ పని ద్వారా డబ్బులు ఇవ్వడం కానీ, వాళ్ళందరికీ ఎంకరేజ్ చేయడం కానీ, ఇంకో రకరకాలుగా స్కామ్లకు కూడా పాల్పడేట్టుగా అనంతబాబు పైన ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే తన డ్రైవర్ని హతమార్చినటువంటి కేసులో సాక్షులని ప్రలోభాలకు గురి చేసినందుకు గాను అనంతబాబుని ఎట్టకేలకి పోలీసు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో అనంతబాబు అరెస్ట్ అయ్యారు. అనంతబాబు అరెస్ట్ పైన వైసీపీ రియాక్షన్ ఏంటి? అనంతబాబు అరెస్ట్ చేసే క్రమంలో పోలీసు ఏం చేశారంటే అనంతబాబు సహకరించారా పోలీసులకి? ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసు అరెస్ట్ చేశారు. రాజమండ్రి కోర్టు దగ్గరే పోలీసు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఆయన డ్రైవర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి హతమార్చడం, ఆ తర్వాత అటు సుబ్బారావు తన డ్రైవర్ సుబ్బారావుని హతమార్చి ఆ తర్వాత సాక్షులని ప్రలోభాలకు గురి చేసినందుకు గాను అనంతబాబు పైన పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. సో ప్రస్తుతానికి అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్ తరలిస్తూ ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో సాక్షులని ప్రలోభాలకు గురి చేయడమే ఆయన పైనటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు అనంతబాబు. ఎట్టకేలకి కోర్టు దగ్గర రాగానే పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి కోర్టు దగ్గర అదుపులోకి తీసుకున్న విజువల్ చూద్దాం. రైట్, ఒకసారి ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ప్రకాష్, సో మొత్తంగా ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతాన్ని వీడారు. అజ్ఞాతం నుంచి బయటకు రాగానే రాజమండ్రి కోర్టు దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికి తరలిస్తున్నారు? అరెస్ట్ సమయంలో అనంతబాబు రియాక్షన్ ఏంటి? ప్రధానంగా తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఘటన. అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం సంబంధించినటువంటి అనంతబాబు ఎవరిపైన ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఏవన్నగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ కేసు అయితే గత 2022లో జరిగినటువంటి ఘటన ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. వేలపై తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి కేసు పక్కన సిట్ విచారణ సాగుతుంది. మరో పక్కన ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే నేపథ్యంలోనే అనంతబాబు అప్పట్లో ఉన్నటువంటి కేసుకి అయితే రాజమండ్రికి అప్పుడైతే వెళ్లడం జరిగింది. దానికి విచారణకైతే ఆయనైతే హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల 2 రోజుల క్రితం పోలీసులు సర్పవరం పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఏదైతే సాక్షులను ప్రలోభాలకు గురి చేసి అలాగే డబ్బులు ఇచ్చి వాళ్ళనైతే సాక్ష్యాలను చెప్పాలంటూ కూడా అలాగే తనకు అనుకూలంగా చెప్పాలని వాళ్ళపై బెదిరింపులు పాల్పడుతున్న కేసులోనే ప్రస్తుతం అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు రాజమండ్రి ఏదైతే కోర్టు వద్ద అయితే ఇప్పుడు సర్పవరం పోలీసులు అయితే అనంతబాబుని అయితే అదుపులో తీసుకున్నారు. అతను మొన్న ఇంటికి వెళ్ళారు, అయినా కూడా దొరకలేదు. కానీ ఈ రోజు విచారణ కోర్టులో అదే హాజరైన నేపథ్యంలోనే ఆ పోలీసులు అక్కడైతే రెక్కి నిర్మించి అక్కడే కాపు కాశారు. ఈ రోజు అతను ఆ కోర్టుకి దొంగసాటిగా వచ్చి హాజరవి తిరిగి వెళ్ళిపోతున్న నేపథ్యంలోనే ఆ కోర్టుకి సంబంధించిన ఆ కేసులో వాయిదా పడింది. ఆ వాయిదా పడిన నేపథ్యంలో ఇతను తిరిగి వెళ్ళిపోతుండగా పోలీసులు అయితే అక్కడ కోర్టు ఆవరణం అంతా ఒక్కసారిగా మోహరించారు. అతనికి నోటీసులు అక్కడే కోర్టు ఆవరణలో నోటీసులు ఇచ్చి అతనైతే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అరెస్ట్ గల కారణాలు కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. గత 2 రోజుల క్రితం కొంతమంది 4గురిని సంబంధించిన సాక్షులను ప్రలోభాలకు గురి చేసి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి తనకు అనుకూలంగా చెప్పకపోతే మీపై దాడి చేస్తామంటూ కూడా ఈ విధంగా బెదిరించారని, తమని చంపేస్తారని బెదిరించారని కూడా ఇటువంటి ఆరోపణల నేపథ్యంలోనే తననైతే ఆ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి గత ఆదివారం తన ఇంటికి వెళ్లారు. మొత్తం యొక్క ప్రాంతాలన్నీ కూడా పరిశీలించారు. అలాగే ఆ ఇంటికి వెళ్ళిన కాకుండా ఆ ఇంట్లో మొత్తం సోదాలు కూడా నిర్వహించారు
సర్పవరం పోలీసులు కావచ్చు, అలాగే సిట్ అధికారులు కూడా మొత్తం వెళ్లి పరిశీలించిన నేపథ్యంలో అనంతబాబు అయితే అక్కడి నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్నారు, ఎక్కడికి పరారైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ రోజు ఏదైతే రాజమండ్రి కోర్టులో కోర్టు తన జైలుకు సంబంధించినటువంటి కేసులో అతనైతే విచారణ అయితే సాగుతుంది. ఆ విచారణకు హాజరైన నేపథ్యంలోనే మరో పక్కన తన భార్య ఏదైతే లక్ష్మీ దుర్గకు సంబంధించిన ఆ కేసు వ్యవహారంలోనే వీళ్ళిద్దరూ కూడా హాజరైనటువంటి పరిస్థితులు ఉంది. ఈ నేపథ్యంలోనే తనైతే అరెస్ట్ చేసినట్టు తెలుసుకోసం తను ఇప్పటికే హైకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇది తప్పుడు కేసు, నా మీద కావాలని పెట్టారని కూడా అనంతబాబు హైకోర్టులో హాజరుపరిచే దానికి సంబంధించిన విచారణ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ లోపు ముందుగా సంబంధించినటువంటి కోర్టు ఏదైతే ఉందో ఇప్పుడు ఈ రోజు అతన్ని ఆ సాక్షులను ప్రలోభాలు చేస్తున్నారనేటువంటి మరొక కేసు వాటికి సంబంధించిన సోమవారం లేదా మంగళవారంలో దానికి మరొక జడ్జిమెంట్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈ లోపలనే అంతకు ముందు ఈ యొక్క వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించిన దాంట్లోనే హాజరైన నేపథ్యంలోనే ఒక్కసారిగా పోలీసులు అయితే ఇప్పుడు అరెస్ట్ చేశారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన ఇప్పుడైతే భారీగా కాన్వాయ్ మధ్య అయితే ఇప్పుడు ఏదైతే ఆ పోలీసులు మోహరించి అతన్నైతే ఆ భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఇప్పుడు సర్పవరం పోలీస్ స్టేషన్ అయితే తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు కాకినాడ రాజమండ్రి నుంచి అయితే ఇప్పుడే బయలుదేరారు. మరొక గంటన్నరలో ఆ కాకినాడ సర్పవరం పోలీసులు అయితే తీసుకుని వస్తారు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ కోర్టులో ఆ జడ్జి ముందు పెడతారు. జడ్జి ముందు పెట్టిన తర్వాత అతను మళ్ళీ ఆ బెయిల్ విధిస్తారా ఏమి విధిస్తారని కూడా తెలియాల్సిన పరిస్థితి కనపడుతుంది. మనోజ్, ఏదేమైనా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఘటన గత కొన్ని రోజుల నుంచి నాటకీయ పరిణామాల మధ్య అయితే ఈ యొక్క అతనిపై ఈ యొక్క కేసులు, అలాగే పక్కన దళిత సంఘాల నాయకులు కూడా అతనిపై ఆందోళన దిగుతున్నారు. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, సాక్షులను ప్రలోభాలు గురి చేస్తున్నారంటూ కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి మరో పక్క కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకైతే సర్పవరం పోలీసులకైతే రాజమండ్రి కోర్టు ఆవరణలో చిక్కిన నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి తమైతే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది చెప్పాలి మనోజ్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తంగా అనంతబాబుని అరెస్ట్ చేశారు. అనంతబాబుని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా అటు సుబ్బారావు ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ అడ్వకేట్ కూడా ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆయన కూడా ఏం మాట్లాడారో చూద్దాం. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారనే నేరాపణం మీద అనంతబాబు అతని భార్య లక్ష్మీదుర్గ గారు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ కేసు జిల్లా కోర్టులో ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరగడానికి సిద్ధంగా ఉండగా ఆ సాక్షుల్ని కాకినాడలో ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి, తప్పుడు సాక్ష్యం చెప్పడానికి, అలాగనే ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున క్యాష్ను ఇచ్చేసి బలవంతాన్ని ఇచ్చేసి చెప్పకపోతే తీసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారని వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు సర్పవరంలో. వాళ్ళ నలుగురు దగ్గర నుంచి కూడా ₹4,00,000 పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అలానే ఎవరైతే ఇది పరిష్కారం చేసి సాక్షులను ప్రభావితం చేయాలన్నారో ఆయన కూడా 4వ ముద్దాయి. ఆయన ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం కూడా ఆయనకు కూడా ₹1,00,000 ఇస్తామని 25,000 ఇచ్చారు. ఆ 25,000 కూడా ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం 25,000 కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా అయిన తర్వాత అనంతబాబు గారిని A1 మొదటి ముద్దాయిగా పెట్టి మరొక 4 మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసి దాని మీద అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన పారిపోయాడు. తర్వాత ఈరోజు వీధి సుబ్రహ్మణ్యం కేసు ఏదైతే ఉందో అది ఇక్కడ విచారణ జరుగుతోంది. ఈ విచారణలో ఈయన దొడ్డిదారిని వచ్చాడు. వచ్చిన తర్వాత వాయిదా పడిపోయిన తర్వాత సర్పవరం ఏదైతే కేసు నమోదు చేశారో సాక్షులను బెదిరించారని, వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యం చెప్పొద్దని ఏదైతే బెదిరించారో ఆ బెదిరించిన దానిలో ఆ కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చారు. వాయిదా పడిపోయినప్పుడు కూడాను